నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ సాటర్డే అయితే మేము అయ్యప్ప స్వామి టెంపుల్‌కి ఆంధ్ర శబరిమల వెళ్ళామండి. అక్కడ తీసిన వీడియో అన్నమాట. అక్కడికి వెళ్ళడానికి మేము మొత్తం అందరు పిల్లలతో వస్తున్నారు. మా పిల్లల్ని తీసుకువెళ్ళలేదండి. ఎందుకంటే ప్లేస్ అయితే సరిపోలేదు. ఇటు అటు నలిగిపోతారు ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఒక్కదాన్నే వెళ్ళాను. నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని మా ఫ్యామిలీతో కూడా కలిపి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇదిగోండి మా పిన్ని అయితే బూరెలు చేసింది, బిర్యానీ, నెక్స్ట్ ఏమో కర్రీ అది చేసి పట్టుకెళ్ళామండి. లాంగ్ జర్నీ అండి, అందువలన అక్కడ భోజనం కూడా అక్కడ చేసేసి వచ్చేద్దామని. నెక్స్ట్ ఏమో అక్కడ ఏమి దొరకవు, బయట కొనుక్కొని తినేవి కూడా. ఎందుకు ఫ్యామిలీతో సరదాగా వెళ్ళినప్పుడు ఇలా చేసుకు పట్టుకెళ్ళడమే మంచిది కదా. అలానే ఇవన్నీ చేసుకున్న తర్వాత 9కి అయితే స్టార్ట్ అయిపోయామండి. 9కి స్టార్ట్ అయ్యి మొత్తం అందరం కలిసి బయలుదేరేసరికి 9:30, 10 అయిపోయింది ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి. ఎందుకు అంత లేట్ అయింది అంటే మా అమ్మలక్కలందరూ ఆర్చుకుని తీర్చుకుని ఇక రెడీ అయ్యి వచ్చేసరికి అంత లేట్ అవుతుందిలేండి. దానిలో తప్పు పట్టేదేమీ లేదు. ఎందుకంటే అందరికీ ఉండే ప్రాబ్లమే కదా. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని చక్కగా అన్నీ సవరించుకొని బయటికి వెళ్ళాలన్నా అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి లేట్ అవుతుందన్నమాట. అలా మొత్తం ఆడవాళ్ళం మాత్రమే వెళ్ళామండి ఈ టూర్‌కి. మా పిల్లల్ని అయితే తీసుకురాలేదు. చూసారా ఎంత రష్‌గా ఉంది. అందువలన అయితే మా పిల్లల్ని తీసుకురాలేదు నేను. ఇద్దరు వచ్చారంటే చాలా ఇబ్బంది పడిపోతారు. అందులోనూ కొద్దిగా డల్‌గా ఉన్నారులేండి మా పిల్లలు. ఎందుకులే అని చెప్పేసి ఇంటి దగ్గర అమ్మ దగ్గర అయితే వదిలేసి నేను వెళ్ళాను. అసలు లొకేషన్ అయితే సూపర్ ఉంటుందండి. చుట్టూ కొండలది భలే ఉంటుందన్నమాట. రియల్‌గా చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్‌గా ఉంటుందన్నమాట. ఈ రోడ్డు కొంత బాగుంటుంది, కొంత బాగుండదండి అస్సల. హైవే అంతా వచ్చిన తర్వాత సైడ్‌కి అక్కడ అసలు లోపల ఊర్లోకి వెళ్ళేటప్పుడైతే రోడ్ అస్సలు బాగుండేది కదండి. ఇదివరకు ఎప్పుడో వెళ్ళాను. మా సిద్ధు చిన్నప్పుడు వెళ్ళాను. వాడికి 3 ఇయర్స్ ఉన్నప్పుడు. అటు సైడ్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఊరు సైడే, కానీ ఎప్పుడు అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళడమే కానీ సైడ్‌కి ఇక్కడికైతే వెళ్ళలేదు. ఎప్పుడో మా పెద్దోడికైతే 3 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళాను. అప్పుడు కూడా ఇక్కడ వాతావరణం చాలా త్వరగా చేంజ్ అయిపోతూ ఉంటుందండి. ఎందుకంటే చుట్టూ కొండలు, చెట్లు ఎక్కువ కదా. అప్పటికప్పుడే ఫుల్ ఎండ ఉంటుంది. మళ్ళీ వితిన్ 1 అవర్, హాఫ్ అన్ అవర్‌లో మళ్ళీ వెంటనే వర్షం పడిపోతుంది. చుట్టూ చూసారా ఎంత బాగుందో కదా. అమ్మో! రోడ్డేసారండోయ్ బాగుంది. ఇక్కడంటే ఈ రోడ్డు ఎలా ఉండేదనుకుంటున్నారు? పెద్ద పెద్ద గుంటలతో ఉండేదన్నమాట. జర్నీ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోవాల్సొచ్చేది. భయంగా వెళ్ళాల్సొచ్చేదండి. ఈసారైతే చాలా వరకు రోడ్డయితే వేసేశారు. చక్కగా నీట్‌గా వేశారు. ఈ మధ్య రీసెంట్‌గా వేసినట్టున్నారు. నేను వెళ్ళైతే చాలా రోజులయిపోయిందిలెండి. చాలా రోజులు కాదు, ఇంచుమించు 6, 7 ఇయర్స్ అయిపోతుంది నేను ఈ ప్లేస్‌కి వెళ్ళైతే. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. ఏంటనేది వీడియో ముందు ముందు చెప్తాను వినండి. రోడ్డయితే కొంతవరకు బాగుంది. కొంత మళ్ళీ పోయినట్టుగానే ఉందండి. చాలా దూరంగా వెళ్ళాలన్నమాట. ఈ ఊర్లన్నీ దాటుకొని వెళ్ళాలి. శంఖవరం తర్వాత ఇవన్నీ దాటుకొని ఆంధ్ర శబరిమల ఇయన్నీ ఇదిగోండి. చూసారు కదా కొండలు. ఇక్కడ పొలాలు ఎలా చేసుకుంటున్నారో తోటలన్నమాట. ఈ వరి పొలాల్లో మంచి పంటయితే భలే వచ్చింది. అన్నీ కూడా భలే పండి ఉన్నాయండి వరి చేలన్నీ కూడాని. అసలు ఎంతసేపు చూసినా కానీ ఈ కొండలు, ఆ వరి చేలు ఎంత బాగున్నాయనుకుంటున్నారు. గ్రీనరీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుందన్నమాట బయట సైడ్‌కి. ఇక్కడ వాళ్ళకేంటంటే వాళ్ళు అస్తమానం చూసేవే కదా, ఇంచుమించు ఉండేవే కదా అనిపిస్తది. మనం బయట నుంచి వచ్చి ఒకసారిగా చూసినట్లయితే అందులోని ఈ నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళకంటే ఎంతసేపు చూసినా అలా ఆ గ్రీనరీని, ఆ కొండల్ని, పొలాలని అలా చూస్తూ ఉండాలనిపిస్తది. ఎంత అందంగా అనిపిస్తాయో. నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి ఇలాంటి ప్లేసెస్ చూడడం. అసలు వీడియో తీస్తే అబ్బా ఎంత బాగున్నాయో. ఒక్క ప్లేస్ కూడా వదలబుద్ధి కాదండి వీడియో తీయకుండా. నేను ఎంత ఎడిట్ చేశానో నాకు చాలా బాధ అనిపించిందనమాట. చాలా క్లిప్స్ అయితే తీయాల్సొచ్చింది. ఎందుకంటే వీడియో ఏకంగా 40 మినిట్స్, 50 మినిట్స్ వచ్చేసిందండి. అప్పుడప్పుడు కట్ చేసి తీసినా సరే. ఇదిగోండి దిగిపోయాం కదా. ఇక్కడ నుంచైతే నడుచుకుని వెళ్ళాలి. పైకైతే వెళ్ళదంట వ్యాను. హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుందండి పైకి దారి దగ్గరికి వెళ్ళేసరికి. ఇక్కడ ప్లేస్ ఏంటంటే వాటర్ ఫాల్స్ ఒక చోటు ఉంటుంది. టెంపుల్ ఒక చోటు ఉంటుందండి. ముందు వాటర్ ఫాల్స్ దగ్గరైతే వెళ్తున్నాం మేము. నడుచుకుని పైకైతే వెళ్తుంది కానీ కారు అతనైతే తీసుకురాలేదు. కాదు ఇవన్నీ తెస్తే ఎందుకంటే భక్తి కావాలి, భుక్తి కావాలి, ముక్తి కావాలి. అదే ఇక్కడ స్కూల్ పిల్లలు వచ్చారండి పిక్నిక్ అన్నమాట. చిన్నప్పుడైతే మా అమ్మ పిక్నిక్ పంపమంటే అస్సలు ససేమిరా ఒప్పుకునేది కాదండి. అసలు ఎంత బతిమలాడేదాన్నో. అలా చిన్నప్పుడు బాగా హై స్కూల్ టైంలో ఉండేటప్పుడు 1, 2 సార్లు
అంటే మొత్తం చదువుకున్న టైంలో 1, 2 సార్లు వెళ్ళాననమాట. కాలేజ్ టైంలో అంటే అస్సలు పంపించేది కాదండి. ఒకసారి పంపించింది. రెండోసారి అయితే చక్కగా మా ఫ్రెండ్స్ అందరూ వెళ్లారా. ఇప్పుడు ఫోటోస్ చూసుకుంటే ఇంటర్మీడియేట్ వాళ్ళ బ్యాచ్‌వి ఒక్క ఫోటోలో కూడా నేనుండను. ఎందుకంటే వెళ్ళలేదు కదా! అప్పుడైతే 1 వీక్ దాకా హంగర్ స్ట్రైక్ చేశానండోయ్! అసలేమి తినకుండా. అయినా సరే కనికరించలేదు మా అమ్మ. అప్పుడేమో అలా అనిపించింది బాధగా. అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తుందండి. అలానే అనిపిస్తాయి కదా! చిన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు మనకి సిల్లీగా అనిపిస్తాయి. చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో కదా! అస్సలు ఖాళీ లేదు. జనం ఎంత జనం ఉన్నారో. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఏం కాదు ఇక్కడ. చిన్న వాటర్ ఫాల్స్ అండి. పెద్దగా ఏమి ఉండదు. కానీ బాగుంటుంది లొకేషన్ అంతా కూడా. చుట్టూ వాతావరణం బాగుంటుందన్నమాట. ఇక్కడ మనకి కార్తీక మాసంలో నది స్నానాలు కానీ, సముద్ర స్నానాలు కానీ చేయడం మంచిదంటారు కదా! అందువలన అయితే ఇక్కడ ఇది దారండి వాటర్ ఫాల్స్ అండి. ఇది కూడా చాలా పవిత్రమైన స్థలంగా భావించి ఇక్కడ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడైతే స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ పూజ కూడా చేసుకుంటారండి. శివయ్య విగ్రహము లింగాకారం కూడా ఉంది. నెక్స్ట్ ఏమో పక్కనైతే శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉందండి. అక్కడ కూడా పూజలు చేసుకుంటారు. మేము వచ్చినప్పుడు 6 ఇయర్స్ బ్యాక్ వచ్చాము కదా! అప్పుడైతే ఎవ్వరు లేని టైంలో వచ్చామన్నమాట. దశమి ఆ టైంలో వచ్చాము. ఎక్కువ కార్తీక మాసంలో ఎక్కువ ఇలాంటి చోటుకైతే వస్తూ ఉంటారు. కానీ మామూలు టైంలో అయితే ఎవరు ఉండరు కదా! అస్సలు ఎవ్వరూ లేరండి అక్కడ క్లీన్ చేసే వ్యక్తి తప్ప. ఎవరు లేకపోతే మేమైతే వచ్చాము కదా! మా హస్బెండ్ అయితే భవానీ మాలలో ఉన్నారప్పుడు. ఈ మొత్తం ముగ్గురం వచ్చాము. పెద్దోడు, చిన్నోడు ఇంకా పుట్టలేదులెండి అప్పటికి. మా పెద్దోడు, నేను, మా ఆయన వచ్చాం కదా! బండి మీద వచ్చామండి. వస్తే ఇప్పుడు రోడ్డయితే బాగుంది కదా! పైదాకా కూడా సాఫ్ట్‌గా రాళ్ళేమి లేకుండా బాగుంది. అసలు రావటానికి బండి కానీ, కారు కానీ రావడానికి బాగుందండి. చూసారా ఆటోలు కూడా వచ్చేసాయి ఇక్కడికి. అలా బాగుందిప్పుడు. కానీ అప్పుడైతే 6 ఇయర్స్ బ్యాక్ అయితే 6, 7 ఇయర్స్ బ్యాక్ అయితే అస్సలు లేదండి రోడ్డు. రాళ్ళన్నమాట. నడిస్తేనే జారిపోతాము. అలా ఉన్నాయి రాళ్ళవిని. అలా ఉండడం వలన ఏంటంటే మేము ఇక్కడ స్నానాలు చేసి వచ్చేది ఆఫ్టర్‌నూను 11 బయలుదేరితే 1 ½ అవర్ ఎంతో పట్టింది మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి రావడానికి. 2 అవర్స్ వచ్చాము. ఇంచుమించు మధ్యాహ్నం అయిపోయిందిలెండి వచ్చేసరికి ఇక్కడికి. 2 ఆ టైం కల్లా మొత్తం స్నానాలు చేసుకుని బయలుదేరిపోదామని చెప్పేసి వచ్చేస్తూ ఉంటే మా పెద్దోడు వచ్చాం కదండి. వచ్చినప్పుడు వెళ్ళిపోతుంటే ఫస్ట్ అయితే స్టార్టింగ్ మా వాడు ఎదర కూర్చుంటాడండి బైక్ మీద. చిన్నప్పుడు పిల్లలు మ్యాక్సిమం ఎదరే కదా కూర్చుంటారు, ఇష్టపడతారు. అలా కూర్చున్నాడు. నేనైతే వెనక కూర్చున్నాను. నెక్స్ట్ వెళ్తా చూసుకుంటే చెప్పులైతే మర్చిపోయానండి. మర్చిపోతే వెనక వచ్చేసి చెప్పులు వేసుకుని మళ్ళీ బండి ఎక్కేటప్పుడు నాకు ఎందుకులో మధ్యలో కూర్చోబెడదాం బాబునని చెప్పేసి మా పెద్దోడినైతే మధ్యలో కూర్చోబెట్టాను. మా ఇద్దరి మధ్యలోను కూర్చోబెట్టి జస్ట్ ఇలా బండి స్టార్ట్ అయ్యి 2 అడుగులు ఎదరికెళ్ళిందండి. అసలు రాళ్ళని చెప్పాను కదా! మొత్తం స్లిప్ అయిపోయి సైడ్‌కి పడిపోయిందన్నమాట. జస్ట్ మిస్. అసలా పడిపోయాము. పడిపోతే ఎదురుంటే కనుక కంపల్సరీగా మా సిద్ధుకైతే దెబ్బలు తగిలేసినాయండి. అప్పుడు నేను ఇంకా నిజంగానే ఆ దేవుడి దయ అనుకున్నాను. అసలు తగలలేదు. జస్ట్ అలా దేవుడికి మళ్ళీ వెనక్కొచ్చేసి దండం పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇందాక చూపించాను కదా! వ్యాన్ దిగి పైకి ఒక ½ కిలోమీటర్ అది నడిచొచ్చామని. ఎగ్జాక్ట్‌గా అక్కడికెళ్ళేసరికి ఫుల్లు వర్షం అండి అసల. ఎంత గట్టిగా వచ్చిందంటే వర్షము అసల ఇంచుమించు 3 గంటలు, 4 గంటలకి అలా పడతానే ఉందండి కంటిన్యూస్‌గా. అక్కడేమో చూస్తే ఎవ్వరూ లేరన్నమాట. ఒంటరి పక్షిలా ఉండిపోయి మేము ముగ్గురమే ఉన్నాము. చాలా అంటే చాలా భయమేసిందండి. ఎందుకంటే వర్షం పడేటప్పుడు వాతావరణం ఎలా మారిపోతుంది. అసలు అడవుల్లా ఉంది కదండీ చుట్టూని. ఎలా మారిపోతుంది జస్ట్ డార్క్‌గా అయిపోయింది. మధ్యాహ్నం డార్క్‌గా అయిపోయిందనమాట. సాయంత్రం 7 ఆ టైం అయ్యేటట్టుగా మారిపోయింది. మారిపోతే చాలా భయమేసింది. భయపడతా బాబోయ్ ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలని చెప్పేసి. అంటే ఒంటరిగా ఉన్నాం కదా! వర్షం పడుతుంది కదా! ఈ కొండల మధ్యలో ఉండకూడదని చెప్పేసి మేమైతే బయలుదేరి వచ్చేసామండి. బయలుదేరి వస్తే అసలు ఎక్కడ కూడా వర్షం ఆగలేదండి. అలా కిందకొచ్చిన తర్వాత ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట. అక్కడైతే కూర్చొని 1 గంట, 2 గంటలు అక్కడ కూర్చున్నాము. వర్షం తగ్గుతదేమోనని. ఆఖరికి మేము ఇంటికొచ్చేదాకా ఇట్లా వర్షం అయితే అస్సలు తగ్గలేదండి. అసలు ఎంత ఎక్స్‌పీరియన్స్ అంటే ఇంటికెళ్ళేసరికి ముగ్గురికి కూడా ఫుల్లు జలుబన్నమాట. ఏదో సరదాగా వెళ్దామని వచ్చాము. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా భయపెట్టేసిందనమాట. చూడండి ఇక్కడ పిల్లలైతే చక్కగా భలే చేస్తున్నారు కదా! అసలు వాటర్ భలే పడుతుందనమాట. గట్టిగా ఫోర్స్‌గా పడుతుంది. చాలా ఫోర్స్‌గా కానీ కిందైతే సేఫ్టీగానే ఉందిలెండి. కొద్దిగా లోతు కానీ అలాంటివి ఏమి ఉండదన్నమాట. వాటర్ చక్కగా చేయొచ్చు స్నానాలన్నీ కూడా. ఇదొక దారండి. నెక్స్ట్ ఏమో ఇంక వేరే మా అత్తయ్య వాళ్ళ ఊరికి ఇంకా దగ్గరలో చాలా దగ్గరలో ఒక దారైతే ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది.
నేను ఇదివరకు వీడియో చేసి పెట్టాను చూడండి. వీడియో ఎండింగ్లో వీడియో కూడా ట్యాగ్ చేస్తాను చూడండి. మా ఊళ్ళో శివాలయం అని చెప్పేసి టైటిల్ ఉంటుంది. చాలా బాగుంటుంది అది కూడా. దారి చూసారా, దాని కింద తలపెట్టామనుకోండి పగిలిపోతుంది అనమాట. అంత ఫోర్స్గా పడుతుంది, హెడేక్ వచ్చేస్తుంది అనమాట. సైడ్ నుంచి అలా వెళ్ళి వెనక సైడ్ నుంచి స్నానం అయితే చేసి వచ్చేసాము. పిల్లలు భలే ఆడుకుంటున్నారు కదండి. నేను పిల్లల్ని వదిలేసాను కానీ అబ్బాయి ఎందుకు వదిలేసానా, ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చారు అనిపించింది. కానీ మళ్ళీ చన్నీళ్ళు స్నానం చేస్తే వాళ్ళకి ఇంకా హెల్త్ పాడైపోతుందని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి వదిలేయండి. నెక్స్ట్ వ్యాన్ ఒకటి ఖాళీ లేదు కదా, అందుకే. కాకపోతే భలే ఉందిలే, ఇంకొకసారి తీసుకుని రావాలి పిల్లల్ని కూడా. ఇంత రష్గా లేనప్పుడు ఖాళీగా రావాలన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి రావాలి, పిక్నిక్లో ఏర్పాటు చేసుకుని. బాగుందండి. ఇక్కడ సైడ్ ఇటు సైడ్ ఒకటి, నెక్స్ట్ ఏమో ఈ రాయికి అవతల సైడ్ ఒక దారి అండి. 2 దారులు అయితే ఉన్నాయి. మీకు కుదిరితే దగ్గరలో ఎవరైనా ఉంటే ఎప్పుడైనా వెళ్ళిన వాళ్ళు అయితే కనుక కామెంట్ చేయండి. అంతేకాకుండా ఏ ఊరు నుంచి చూస్తున్నారనేది వీడియోని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడైతే వాటర్ దారి దగ్గర అయితే స్నానాలు చేసేసి ఫాస్ట్గా బట్టలు అయితే మార్చేసుకుని శుభ్రంగానే సైడు బట్టలు మార్చుకుంటా కూడా ఉందిలేండి, షెడ్లా కట్టారు అక్కడైతేనే. అక్కడికి వెళ్ళి మార్చేసుకుని అయితే మేము వచ్చేసామండి. ఇవ్వండి ఆ మహాశివుని విగ్రహంతో పాటు ఇక్కడ గోపాలకృష్ణుడు కూడా ఉన్నాడండి, చూసారు కదా. ఇక్కడ కూడా పూజ చేసుకుని మేమైతే బయలుదేరిపోయాము కిందకి. మొత్తం మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా, ఇక్కడే లేట్ అయిపోతుంది. వెళ్ళే ముందు అయితే ఇక్కడ మొత్తం అందరం కూడా ఖాళీగా ఉంటుంది, భోజనాలన్నీ చేసి వెళ్ళామండి. భోజనం చేసి వెళ్తే ఇంకా అలా గుడి దగ్గర చూసుకుని అయితే వెళ్ళిపోవచ్చు కదా ఇంకా ఏకంగా అని చెప్పేసి ఇక్కడ భోజనం చేస్తామన్నమాట. ఇక్కడ దిగడానికి కూడా చాలా వాలుగా ఉంటుందండి. చెప్పాను కదా, ఇప్పుడు పర్వాలేదు. మేము ఇదివరకు వచ్చినప్పుడు అయితే రాళ్ళు అన్నమాట చూసాను. కిందకి వాల్గా దిగాలండి. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా బెటర్గా చేశారనుకుంటున్నాను ఈ దారి అయితేనే. దిగడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. శారీ చూసారా, వచ్చేటప్పుడు గ్రీనే వెళ్ళేటప్పుడు గ్రీనే. పొద్దున హడావడిలో అలా కంగారుగా వచ్చేసేటప్పుడు పెట్టేశాను అనమాట. కలర్ కూడా చూసుకోలేదు. కట్టుకుని వచ్చిందేమో గ్రీన్ కలర్, మళ్ళీ తెచ్చుకున్నది కూడా గ్రీన్ కలర్ శారీనే తెచ్చుకున్నాను. చూసారా రాళ్ళు, ఇవి ఇంకా చాలా బెటర్ అండి. ఏం లేదు, చాలా బాగుందన్నమాట రోడ్డు. ఇప్పుడు ఇదివరకు అయితే చాలా ఇబ్బందిగా ఉండేది. చూసారు కిందకి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళకి. అంటే కొండల ఏరియా కదా, అలానే ఉంటుంది. మరి నడిచి వెళ్ళేటప్పుడు ఇదివరకు అయినా సరే నడిచి వెళ్ళేటప్పుడు బెటరే, కానీ బండి మీద వచ్చి పడిపోయాం అనమాట మేము. చూడండి అన్నీ పెట్టుకుని భోజనాలు అన్నిటికీ ఏర్పాటు చేసుకుని మేము ఒక బరకం కూడా పెట్టుకోవడం మర్చిపోయామండి. ఒక బరకం కానీ సంచులు కానీ అలాంటివి పెట్టుకుంటే సరిపోను. బెడ్షీట్ అసలు ఏం పెట్టుకోవడం మర్చిపోయాం. పాపం పిన్ని అయితే కొత్త చీర తెచ్చుకుందనమాట స్నానం చేసి మార్చుకుందామని. ఇంకా అదే చీరతో ఉండిపోయి ఆడిపోతుంది కదా, ఇంకెందుకులే మళ్ళీ కింద వేసుకుంటే ఏం లేదని కొత్త చీర వేసేసిందండి. మామూలుగా వేరేది వేయచ్చు కదా అంటే, మరి స్వాములకు భోజనం పెడుతున్నాం కదా అని చెప్పేసి వేరే కట్టుకునేది వేయకూడదని చెప్పేసి వేయలేదు. కొత్త చీర అయితే వేసేసింది పాపం కింద. పోనీలేండి, ఏదో విధంగా అయిపోయింది అయితే భోజనాలు. ఇక్కడ సరదాగా అందరం కలిసి అయితే భోజనం చేసాము. వెరైటీస్ చెప్పాను కదండి, ఇదిగో బిర్యానీ చేసింది, ఇది పిన్ని చేసింది. నెక్స్ట్ ఏమో పులిహోర అయితే వేరే వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కూడా చేసుకుని తెచ్చారు. కొద్దిగా హెల్ప్ చేయడానికి వెళ్ళానండి పిన్నికి. మొత్తం అంతా పాపం వంట మనం కూడా ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కానీ చేసే అంత టైం లేదండి. ఎందుకంటే
శనివారం కదా వచ్చామని చెప్పాము. ముందు రోజు శుక్రవారం వచ్చామండి. కొత్త ఇంట్లోకి మారిపోయాం కదా, ఇల్లు మారిపోయాము. అక్కడికైతే శుక్రవారం వచ్చాము. శనివారం మళ్ళీ ఇక్కడ ప్రయాణం పెట్టుకున్నాం అన్నమాట. అస్సలు కుదరదన్న, అసలు ఎంత గందరగోళంగా ఉందో. కొన్ని వస్తువులేమో ముందింట్లో ఉండిపోయి, కొన్ని వస్తువులేమో ఇక్కడ ఉన్నాయన్నమాట. చిందరవందరగా ఉంది. ఇంకా నేను ప్రయాణం అయ్యి మాత్రమే వెళ్ళాను. చిన్న చిన్న పనులు అయితే హెల్ప్ చేయడానికి పిన్నాళ్ళకి వెళ్ళానండి. బిర్యానీ, పులిహోర, బూర్లు, లడ్డు అయితే స్వీట్ తెచ్చారు. నెక్స్ట్ ఏమో కంద పచ్చడి అండి, కంద పచ్చడి. నెక్స్ట్ ఏమో ఇంకొకటి ఏంటి, బంగాళదుంప శనగలు కర్రీ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట వంటలు. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు అనిపించింది వనభోజనాలు చేసేసాము కార్తీక మాసంలో అనుకున్నామన్నమాట. నేను ప్రతిసారి వింటానండి కార్తీక మాసంలో కంద పచ్చడి, బచ్చల కూర పచ్చడి ఏదో తినాలంటారు. ఎప్పుడు విన్నాను కానీ తినలేదండి. ఫస్ట్ టైము ఇది తిన్నాం. చాలా అంటే చాలా టేస్టీగా చేసింది. రెసిపీ అడిగి తెలుసుకోవాలి ఒకసారి. మళ్ళీ మనం చేసుకోవాలి కదా ఫ్యూచర్లో. ఎలా చేసింది ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకోవాలి. ఇదిగోండి, ఇదే పచ్చడి అయితే చాలా బాగుందన్నమాట. వంటలన్నీ కూడా భలే ఉన్నాయి. బిర్యానీ కూడా చాలా బాగా చేసింది. అందరూ తినేటప్పుడు వడ్డించేటప్పుడే మాత్రమే పెట్టానండి. తినేటప్పుడు అయితే వీడియో తీయడం కుదరలేదు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్ర శబరిమల వెళ్ళింది, పమ్మ వెళ్ళింది అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అప్లోడ్ చేయడానికి లెంత్ ఎక్కువైపోతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.